నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. రోజు రోజుకు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది దిగజారుతున్నారా, లేకపోతే డబ్బులకు ఆశపడుతున్నారా, లేకపోతే సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారా అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఈజీగా ఉన్నది. ఎందుకు అనంటే ఈ యొక్క విషయాలు, పర్సనల్ విషయాలను బయటికి చెప్పుకుంటూ తనకు సంబంధించినటువంటి అత్యంత సీక్రెట్ విషయాలను కూడా బయటికి చెప్తూ పబ్లిక్గా తన సంబంధించినటువంటి విషయాలను బయట పెడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. వాళ్ళ అంటే ఎవరిష్టం వాళ్ళది, బట్ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక నా వెనుకున్నటువంటి బీజీలో 5గురు అంటే మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు రచ్చ లేపుతా ఉన్నటువంటి సందర్భం. ఆ రచ్చ మామూలుగా రేస్తలేదు, దానికి సంబంధించినటువంటి ఆన్సర్ కూడా ఇచ్చిరు ఆమె. దాన్ని మాట్లాడుకుందాం. ఏమని మాట్లాడుకుందాం అంటే ఒకసారి ఆ వీడియో చూపిస్తా, వీడియో తర్వాత మొత్తం పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. Five is my body count. Again, truth. Real answer to you guys. See, five is my body count. Again, truth. Real answer to you guys. Five is my body count. Again, truth. Real answer to you guys. Favorite. Five is my body count. Again, truth. Real answer to you guys. ఆడికి జరిపోతుంది. ఎందుకు అంటే ఆమె అన్నది ఫైవ్ ఈజ్ మై బాడీ కౌంట్, ఫైవ్ ఈజ్ మై బాడీ కౌంట్. ఇంకా మావాడు బ్లర్ చేసిండు కొత్త ప్రైవేట్ భాగాన్ని జూమ్ చేసి మరి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు చూపిస్తారు కానీ మేము చూపించలేము కదా, అందుకే కొంత ఇక్కడ బ్లర్ చేయాల్సినటువంటి పరిస్థితి. బాడీ కౌంట్ అంటే ఏంటి ఒకసారి మేము మా నోటి నుంచి మేము చెప్పలేం. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అసలు ఏం చేయాలనుకుంటున్నారు? విష్ణుప్రియ ఒక యాంకర్గా సినీ ఇండస్ట్రీకి వచ్చింది. ఏదో సాధించాలనే, ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో సాధించాలి అనే కోణం ఉంటుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళకు కొంత సమయం, మంచి లక్కెస్ట్ సమయం ఉంటుంది. దాంట్లో డబ్బు సంపాదించేటువంటి పరిస్థితి ఉంటుంది. డబ్బు తర్వాత ఒక సడన్గా డబ్బు కనిపించకపోవడమా, లేకపోతే ఆఫర్లు రాకపోవడం ఏదో జరిగితే తర్వాత రీసెంట్గా ఒక బిగ్ బాస్ సంబంధించినటువంటి ఒక లేడీ అనుకోవచ్చు, ఒక స్త్రీ ఏం చెప్పిందంటే, ఇప్పుడు నా బాడీని నేను ఇంత ఫిట్గా ఉన్నా, నేను ఎంత ఫిట్గా ఉన్నానో నేను బిక్నీ వేసుకుంటేనే కదా కనిపించేది. నా బిక్నీలో నేను ఎన్ని రోజులు ఈ చుడిదార్ ఇవన్నీ వేసుకుంటే నా బాడీ ఎలా ఎక్స్పోజ్ అవుతుంది, నాకు ఆఫర్లు ఎలా వస్తాయి, నేను ఇలా ఉన్నాను, నేను కరెక్ట్గా ఉన్నానా, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నన్ను ఎలానన్నా అవకాశాలు కల్పించండి అని చెప్పేసి నేను ఫోటోషూట్ చేస్తేనే కదా తెలిసేదని చెప్పేసి ఆ బిగ్ బాస్ సంబంధించినటువంటి బ్యూటీ మాట్లాడి తర్వాత ఇక్కడ బ్యూటీ మాటల వరకు పరిమితమైంది. సరే, ఆమె తన వ్యక్తిగతంగా ఫోటోషూట్ అదంతా ఇన్స్టాగ్రామ్ ఇదంతా ఎన్నడూ కూడా విష్ణుప్రియ సైలెంట్గా ఉండదు. ఎప్పుడు సోషల్ మీడియాలో రచ్చనే ఉంటుంది ఎప్పుడు. ఎందుకు అంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అని ఒకటి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి విషయం కంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. దాంట్లో న్యూడ్గా అంటే నాలుగు గోడల మధ్య భర్త ముందు ఎలా ఉండాలనో, అంటే ఎలాగా భర్తతో ఉంటారో అలాంటి పరిస్థితులను అందరికీ తెలుసు. భర్తతోటి భార్య ఎలా ఉంటుంది అని. ఇక్కడ ఈ ప్రైమరీ సబ్స్క్రిప్షన్ తర్వాత ఇక్కడ కూడా న్యూడ్గా ఉండడం, అంటే ఎక్స్పోజ్ చేయడము, తర్వాత చూపించడము, తమకు సంబంధించినటువంటి ప్రైవేట్ పార్ట్స్ గుండా బట్టబయలు చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. అయితే ఇంతకంటే ముందు ఏం జరిగింది విష్ణుప్రియ విషయంలో అంటే, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో కోట్లు సంపాదించింది. యువతను అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు అంటే వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల చాలా వరకు యువత ఖరాబ్ అయిపోయారు అని చెప్పేసి ఆ రోజులలో ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో చాలా సీరియస్గా కేసులు అయినాయి. ఆ కేసులు మరి ఎక్కడ పోయినాయి, ఎంతవరకు పోయినాయి, అసలు అంటే ముందుకు ఎంతవరకు సాగుతున్నాయి అనేది కూడా క్వశ్చన్ మార్క్ అయింది. తర్వాత ఇమీడియట్గా ఈ యొక్క ప్రైమరీ సబ్స్క్రిప్షన్ 399 ఇక్కడ పర్ మంత్, అంటే ప్రతిరోజు మనము నగ్నంగానో ఒక స్త్రీని మనం డబ్బులు పెట్టి చూడొచ్చు.
ఇక్కడ ఏమైతేనేముంది, మరి కొంతమంది అయితేనేముంది, చాలామంది ఉన్నారు. అంటే మరి డబ్బుల కోసమేనా ఇది, లేక ఆఫర్ల కోసమా? ఇక్కడ బాడీ కౌంట్ అనేది మీరు గూగుల్లో చెక్ చేయరు. 5 మందితోని ఎలా చెప్తున్నారు అనేది కూడా పెద్ద అంశం. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కాబోయే మొగునికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మరి ఇక మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే తర్వాత ఎన్నో ప్రశ్నలు తలెత్తుతుంటాయి. చేసుకునేటోడు ఎట్లా చేసుకుంటాడు అనేది కూడా నడుస్తుండేది. సినిమా ఇండస్ట్రీ పరిమితమైంది కాబట్టి ఓకే. సామాన్యుల కుటుంబాలలో కూడా ఇలాంటి, అంటే మేము చేస్తే ఏం తప్పు వచ్చింది అనేది కూడా మీలాంటి మోటివేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు చేస్తే తర్వాత ఆడపిల్లల పరిస్థితి ఏంటి? దాని తర్వాత ఇక ఈ ఇష్యూలు అయిపోయినాయి, ఇదంతా అయిపోయింది. తర్వాత రీసెంట్గా ఒక ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నటువంటి అక్కడ సబ్స్క్రిప్షన్ ఉన్న సబ్స్క్రైబర్ ఆడతాడు, మీ బాడీ కౌంట్ ఎంత, ట్రూత్ ఆర్ డేర్ ఆడుతుంటే 5 అని చెప్పేసి చెప్పకుండా చాలామంది సెలబ్రిటీలు దాన్ని పక్కన పడేస్తుంటారు. చాలామంది పక్కన పడేస్తుంటారు, లైట్ తీసుకోండి అదంతా లేదని. ఇంతకంటే ముందు ఇంటర్వ్యూలో ఏం చెప్పింది, నేను నిప్పు ముట్టుకుంటే కాలిపోతుంది, అగ్నిపర్వతం అవుతుంది అని చెప్పేసి విష్ణుప్రియ గోల్డ్ వీడియోస్ సెటైరికల్గా ఈ వైరల్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? ఇంత నిస్సిగ్గుగా ఎలా ప్రవర్తిస్తారు? ఇంత నిస్సిగ్గుగా ఎలా చెప్తారు? ఇదే ప్రైమరీ సబ్స్క్రిప్షన్లో మీ తమ్ముడో, మీ కుటుంబ సభ్యులో, మీకు సంబంధించినటువంటి రిలేటివ్సో ఎవరో ఉంటే ఇలానే వాళ్ళ ముందు మీ పరిస్థితి ఏంటి? సరే, ఆ ప్రైమరీ సబ్స్క్రిప్షన్లో ఎవరు తీసుకున్నారు అనేది మీకు తెలియదు, వాళ్ళకు తెలుసు ఎవరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నాం మేము అని. కానీ మీకు తెలియదు కదా ఎవరు చూస్తున్నారు మనని, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఆ లైవ్లో జూమ్ చేసి మరి ఏం చూపిస్తున్నాం, ఎంత నిస్సిగ్గుగా నేను ఎంతమందితో ఉన్నా, ఎంతమందితో అయ్యింది అనేది మేము వాళ్ళ ముందు మీ కుటుంబ సభ్యుల ముందు, మీరే అని కాదు ఎవరైనా చేసేటువంటి వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ మరి ఇంత బరితెగింప అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద పెద్ద కామెంట్లు వస్తూ ఉన్నాయి. మంచి ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి వాళ్లకు తర్వాత ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే ఈమెకు సంబంధించినటువంటి బాడీ కౌంట్లో ఆ సెలబ్రిటీ ఉండొచ్చు, ఈ సెలబ్రిటీ ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు, కొంతమంది యాంకర్లు ఉన్నారని కొంతమంది పుకార్లు లేపుతా ఉన్నారు. మరి ఎవరున్నారు? అది కూడా పేర్లు వాళ్ళ అడ్రస్లు చెప్తే అయిపోతుంది కదా, బట్టబయలు అయిపోతుంది కదా. ఇంకా 5 మంది అని చెప్పిన తర్వాత వాళ్ళ పేర్లు చెప్తే ఏమైంది? అంటే డబ్బుల కోసం ఎంతవరకైనా ఏమైనా చేస్తారా అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారిపోయింది. మరి విష్ణుప్రియ చేసినటువంటి ఆ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మీద, ఆ యొక్క బాడీ కౌంట్ మీద చెప్పినటువంటి వివరాల మీద మీ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.